తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ రైస్ మిల్లర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వరంగల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, బకాయిల చెల్లింపుల ఆలస్యం అవడంతో పాటు నిల్వ సమస్యలు, రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకోసం వేల సంఖ్యలో కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. అందరికీ నమస్కారములు. పత్రికా రంగానికి, రాజకీయ ఎమ్మెల్యేలకు, మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు అధికారులందరూ కూడా నమస్కారములు. నా పేరు గోనెల రవీందర్, వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ధాన్యం అనేది 2025-26 ఖరీఫ్ క్రాప్ లో రాష్ట్ర వ్యాప్తంగా 72,50,000 మెట్రిక్ టన్ల ధాన్యము పండినది. దానికి కాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సరి అయిన టార్గెట్ ఇవ్వక మిల్లర్ల వద్ద ఖరీఫ్ క్రాప్లో దాదాపుగా రాష్ట్రంలో 36% ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ అయినది. అలాగే వరంగల్ జిల్లాకు 1,75,000 వస్తే అందులో 50% మాకు టార్గెట్ ఇస్తే ప్రతి మిల్లర్ కూడా 50% బియ్యాన్ని సివిల్ సప్లైకి ఇచ్చి ఉన్నాము. మిగతా 50% ధాన్యం ఏదైతుందో మా దగ్గర అలాగే ఉన్నది. దానికి సివిల్ సప్లై కానీ, ఎఫ్సిఐ కానీ టార్గెట్ లేదు. మా దగ్గరున్న ధాన్యం ఏదైతుందో నవంబర్లో వచ్చింది. ఇవాళ మనం మే ఎండింగ్కు రాబోతున్నాం. అంటే 6 నెలలు పైచులకు అయింది. మాకు తెలియకుండానే, మనందరికీ తెలియకుండానే అది రంగు మారి రైసు మిల్లర్లకు నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది. కావున ప్రభుత్వానికి, దానికి సివిల్ సప్లై కార్పొరేషన్కి కానీ లేదా వెంటనే ఆ స్టాకును డిస్పోజల్ చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. 2 నెలల కాంచి రైసు మిల్ల మీద మరి స్టార్టర్ల మీద చేయక మా కార్మికులు మేమంతా బంధువునే ఉన్నాం. అలాగే వరి మీద నీటి వనరులు ఎక్కువ ఉండి రాష్ట్రంలో 1,40,00,000 మెట్రిక్ టన్నుల పండుతాయని రాష్ట్ర అంచనాలు ఉన్నాయి. అందులో నుంచి వ్యవసాయ నిపుణులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, కమిషనర్ గారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటామని, ఈరోజు దాదాపుగా 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనడం కూడా జరిగినది. రైతుకు ఈ మద్దతు ధర ఇచ్చే మంచి రాష్ట్రము ఉన్నది అంటే 90 లక్షలు కొంటాం అంటే మరి అది చాలా రైతుకు లాభసాటమైన వ్యవహారం. ఎండ తీవ్రత బాగుండి 45% ఉండి కార్మికులు పనిచేయక మరి మక్కలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాగా వండి, అందులో వరంగల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు వండి మరి వాటికి స్థలాలు లేక, కాంతాలు పెట్టక ఇబ్బందులయ్యి ఎండ తీవ్రత వలన దాని వలన అవుతున్నది. మరి కళ్ళాల మీద ధాన్యం ఉన్నది. ఇలా 26వ తారీఖు నుంచి కేరళకు మాన్సూన్ వచ్చి వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నది. కనుక రైతు సోదరులతో మేము అనుబంధంగా ఉన్నాం. రైతు లేనిది రైసు మిల్ లేదు. ప్రభుత్వము రైతుకు వారధి ఉన్నే రైసు ఇండస్ట్రీలో మేము ఉంటున్నాం. మరి ప్రతి గింజను కూడా ప్రతి రాజకీయ నాయకుడు కొంటా అంటున్నారు. కానీ త్వరగా వారికి కావాల్సిన గన్నీస్ కానీ, అమాలి కానీ కార్యక్రమం చేసి దానికి సమతుల్యంగా ఏదైతే 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొంటా అంటున్నదో ఆ కొన్న ధాన్యానికి కేంద్ర ప్రభుత్వంలో మరి బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. రాజకీయ కోణం నుంచి ఆలోచన చేయకుండా ఎవరికైనా రైతు మీద ఉన్న ప్రేమగాంక ఉంటే ప్రతి వ్యక్తి కూడా మన రాష్ట్రంలో ఎంతైతే ధాన్యం కొంటున్నారో దానికి టార్గెట్ ఇవ్వాల్సిందిగా మేమైతే దయచేసి ప్రాధాన్యపడుతున్నాం. ఎందుకంటే టార్గెట్ లేకపోవడం, ఎఫ్సీలో ఎంత మంచి క్వాలిటీ పెట్టినా అవి బియ్యాలు పాస్ చేయట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎఫ్సీఐ వాళ్లకు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు మన తయారైన బియ్యం ఎఫ్సీఐకి పెడితే మన రాష్ట్రంలో కన్జ్యూమ్ కాదు, మరి ఇతర రాష్ట్రాలలో కన్జ్యూమ్ అవుతుంది. కనుక ఈ చక్కనైన బియ్యాన్ని భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలకు పోల్చుకుంటే చక్కనైన బియ్యానికి 5-6 సార్లు మన రాష్ట్రానికి ఈ బెస్ట్ రైస్ అని కూడా అవార్డు ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భంలో మన రాష్ట్రానికి పైలట్ ప్రాజెక్టుగా 10% నూకతో పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మనకు పైలట్ ప్రాజెక్టు కింద ఆ 3 రాష్ట్రాలకు మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఇచ్చారు.
సెకండ్ ఫేజ్ లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి మొన్న 6,22,000 మెట్రిక్ టన్ల టార్గెట్ ఇస్తే నిన్న అది కూడా మరి బయలు బాగా క్రాప్ వస్తుంది అని చెప్పి 3.5 మొత్తానికి రైస్ మిల్లర్లకు టార్గెట్ లేకుండా బయలు మిల్లర్లకు అది కూడా 5%. ఎందుకంటే ఈ 5% 10% అనే బాపదాని కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రీలో మేము అప్గ్రేడ్ చేసుకోవాలంటే రైస్ మిల్లుకు హెచ్పి ఇది సీజనబుల్ ఇండస్ట్రీ మాకు ఎల్టీ కేటగిరీ కింద 200 హెచ్పి వరకు మనకు రైస్ మిల్లర్లకు ఎల్టీ కేటగిరీ కనుక ఇవ్వకపోయింటే ఇండస్ట్రీ కనుమరుగవుతుంది. అలాగే బయల్ రైస్ కూడా మాకు సపరేట్గా గ్రేడర్లు వేసుకొని దాదాపుగా ఒక 30-40 లక్షల మనకు విలువైన మిషన్ని అదనంగా మనం సమకూర్స్తే కానీ ఈ 5% 10% అనే బియ్యాన్ని మనం పంపించే పరిస్థితి వస్తుంది. కనుక రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ఉన్న సమస్యలు రైస్ మిల్లర్ల మీద ఉన్న సమస్యలను మాకు ధాన్యం ఇవ్వడం కాకుండా మా దగ్గర నుంచి వెనువెంటనే టార్గెట్ తీసుకొని మా దగ్గర నుంచి ఏలైతే తమరికి రావాల్సినవి ఉన్నాయో ప్రభుత్వానికి రావాల్సి ఉన్నాయో ఏ మిల్లర్ అయితే బాకీ ఉన్నారో ఆ మిల్లర్కు మీ ప్రభుత్వంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో వారి దగ్గర నుంచి తీసుకొని దాదాపుగా 2017-18 నుంచి చిన్న సన్నకారు రైస్ మిల్లర్లు దాదాపుగా రాష్ట్రంలో 3,800 మంది ఉంటే లాస్ట్ ఖరీఫ్ క్రాప్లో 1,820 మందికి మాత్రమే మనకు 72,50,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఇవ్వడం జరిగినది. దానివల్ల ఏమైంది, సగం ఇండస్ట్రీ అనేది మనకు వివిధ కారణాల చేత బంద్ ఉన్నది. అలాగే ఇప్పుడు మా దగ్గర ఖరీఫ్ క్రాప్లో ఉన్న 50% మా దగ్గర ధాన్యం ఉండగా మళ్ళీ అదనంగా 90 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం తమరు కొనడం వలన మా దగ్గర స్థలాలు లేక ఇతర గోడౌన్లలో పెట్టిన పరిస్థితి లేక కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఇయ్యక రాజకీయం కోణం నుంచి ఆలోచించకుండా అన్ని పార్టీల వారికి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా కావచ్చు దయచేసి రైతులను రైస్ మిల్లలను మాకిచ్చిన ప్రతి గింజను తమరు రైస్ రూపంలో తీసుకోవడానికి మాకు ఇస్తున్నారు. మాకు ఆ మిల్లింగ్ కెపాసిటీ కూడా ఉన్నది. తమరికి టార్గెట్ ఉంటే ఎఫ్సిఐ కానీ సివిల్ సప్లై కానీ మేము ఇవ్వడానికి బాగుంటుంది. దానివలన ఈ రాష్ట్రం సర్వోన్నతితో ఉంటుంది. మరి ఈ నిర్ణయాలు వెనువెంటనే తీసుకోకపోతే మళ్ళీ ఈ క్రాపే కాకుండా మళ్ళీ క్రాప్ వచ్చే వరకు మరి రైస్ మిల్లుల నిండా ధాన్యం ఉంటుంది. రైస్ మిల్లులు నడవకుండా కార్మికులు మినిమం కరెంటు అవి ఉండి రైస్ మిల్లులకు నెలకు 2 లక్షల 3 లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ కట్టవలసి వస్తుంది. బయల్ రైస్ మిల్లుకు 6 నుంచి 10 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ అయిపోయి ఇండస్ట్రీ అంతా కుదిరేపరుస్తున్నది. కనుక దయచేసి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు మాతో మా సమస్యల మీద అవగాహన చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ తీసుకొని ప్రతి రైతు దగ్గర నుంచి కొన్న గింజ బియ్యం రూపంలో మారాలంటే ప్రపంచ దేశాలకు మన రైస్ మీద బాగా డిమాండ్ ఉన్నది. ఇతర రాష్ట్రాలలో కూడా డిమాండ్ ఉన్నది. మరి ప్రభుత్వం నుంచి కూడా విత్తనాల కింద భారత్ రైస్ కింద ఇచ్చి ప్రైవేట్ మార్కెట్ కూడా దొడ్డు రకానికి లేకున్నా కూడా సన్న రకాలకు ఉన్నది కనుక మా అన్ని ఇండస్ట్రీని దీని మీద ఆధారపడ్డ లక్షలాది మందిని కాపాడవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. మరి 10 రోజులలో మనకు వర్షం రాబోతున్నది కనుక ఎక్కడైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 50 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనేది ఉంది కనుక ఈ ఎండలకు తీవ్రతకు రైతులు కానీ వడగాల్పులకు మన దగ్గర నుంచి రైతులు చచ్చిపోతే మేము ఏం తప్పు జరుగుతుంది మా దగ్గర అని చెప్పి మేము కూడా ఆ రైతు నుంచే వచ్చిన బిడ్డలం ఆ రైతుకు ఉన్న నష్టాన్ని చూసి మా కన్నీరు కూడా ఉన్నది. కనుక అలా కాకుండా వెంటనే మా దగ్గర ధాన్యాన్ని టార్గెట్ని కానీ మాకు బియ్యం పోవడానికి అవకాశాన్ని కలిగించి ఎఫ్సిఐలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మానవ దృక్పథంతో ఇంత చక్కని రైసు ప్రపంచ దేశాలకు అమ్ముకోవచ్చు, ఎక్స్పోర్ట్ అమ్ముకోవచ్చు, ఎంతో మందికి మాత్రం అమ్ముకోవచ్చు. కానీ ఎఫ్సిఐ పెట్టడానికి మాత్రం ఏవైతుందో టిప్ డ్యామేజ్ అని, డిస్కలర్ అని వివిధ కారణాల చేత తీసుకోలేక అది కేవలం ఇంతకుముందు గతంలో 16%తో బయలు తీసుకునేది, 25%తో రైస్ తీసుకునేది. ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి రైస్ 10% అని బయలు 5% అని చేయడం జరిగినది. 5% బియ్యం పెట్టాలంటే 0% పెడితే కానీ 5% వస్తుంది. ఆ 0% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎండ తీవ్రత బాగుండి అవి 5% రావడానికి ఆ క్వాలిటీ పనికిరాదు. మా మిల్లులో ఎంత పెద్ద ఎక్విప్మెంట్ చేసినా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఆ 25% బియ్యాన్ని తీసుకొని మా దగ్గర నుంచి ఎంతైతే ధాన్యం ఉంటారో
అంతకు టార్గెట్ గా ఇస్తే ఈ రాష్ట్రానికి మీరందరూ కూడా సహకారం చేస్తారు. మీ విధానాలు ఎలా ఉన్నా కూడా ఈ రైతులను దృష్టిలో పెట్టుకొని రైస్ మిల్లను దృష్టిలో పెట్టుకొని సహకరిస్తారని చెప్పి మీ అందరికి కూడా శిరస్సు వంచి మా రైస్ మిల్లల తరపుంచి మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా తరంతోనే ఈ ఇండస్ట్రీ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే సగం మిల్లులు ఉన్నాయి, మిగతాయి కూడా నిలబడాలంటే తప్పకుండా మీ అందరి ప్రభుత్వం యొక్క పాలసీ విధానానికే మా ఇండస్ట్రీ లక్షలాది మంది ఆధారపడ్డ ఈ ఇండస్ట్రీని మీరు చూడవలసిన బాధ్యత ఉన్నదని చెప్పి అందరికి కూడా పేరు పేరున ఏదన్నా మా తరపు నుంచి మాట్లాడిన దాంట్లో తేడా ఉన్నా, రాజకీయ కోణం చాలా చుట్టకున్నా, ఎండ తీవ్రత ఉండి ధాన్యం పట్టకుంటే ఎక్కడో కాడ మా రైస్ మిల్లులు కేజీ ఆ తాలు ఏదన్నా ఉన్నదని చెప్తే ఆ తాను కూడా దయచేసి రాజకీయం చేసి రైతుకు లేని ఇబ్బందిని రాజకీయ కోణం నుంచి ఆలోచన చేయకుండా వెనువెంటనే రైస్ మిల్లు నుంచి రైస్ మిల్లు దిగుమతి అయిపోయి రైతుకు తోడ్పాటు చేస్తే ప్రభుత్వానికి అమ్ముకుంటే ఖచ్చితంగా గ్యారంటీగా వాళ్ళ ఖాతాలో డబ్బులు వస్తాయి. ఇంత చక్కని భారతదేశంలో ఉన్న ఇన్ని రాష్ట్రాలలో సన్న బియ్యాన్ని రైతులకు మన పేద ప్రజలకు ఇవ్వడం అదొక చాలా గొప్ప వరం. ఎంత అంటే మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి. రైతుకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం చాలా గొప్ప వరం. అది సన్నధాన్యం పెట్టడం, మిగతా జిల్లాలో కూడా దీన్ని ఎంకరేజ్ చేసుకొని కార్యక్రమం చేయడం, మరి ఇదందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా సహకరిస్తారని, మా తరపు నుంచి కూడా ఏమన్నా లోటుపాట్లున్నా సరిదిద్దుకొని మా అనుభవాన్ని కూడా మీకు వెనువెంటనే బాకీలు పెడతామని చెప్పి సందర్భంగా చెప్తున్నామని చెప్పి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.